విజయ్ గారు మీరే చెప్పాలి. అంటే కోర్టు ధిక్కరణ కేసులు అనేవి అధికారులు చాలా సందర్భాల్లో వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో అధికారులను తొలగించేవి అన్నీ కూడా డెఫినెట్గా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్స్ వాళ్ళ నిర్ణయాధికారాలు వాళ్ళ బట్టే ఉంటాయి. బట్ మీ టైంలో ఉన్నటువంటి ధిక్కరణ కేసులు ఒకలాగా, అండ్ ఇంకా ఈ కేసులు వేసేటివి కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నేతలే అన్నటువంటిది కూడా ఇంతకుముందు సీఎం గారు మాట్లాడింది మీరు విన్నారు. అండ్ సోమేష్ గారి ప్రస్తావన కూడా తీశారు. ఆయన పైన కోర్టు ధిక్కరణ కేసులు 400 ఉన్నాయి, ఆయన తీశారా అన్నటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు. మీ సమాధానం ఏంటి? జోష్ణ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు సంబంధం లేనటువంటి వాదనను తీసుకొచ్చిండు. ఆడలేక మాడ అన్నట్టు వీరు ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించలేక, కోర్టుల పట్ల ఆయనకు నమ్మకం లేక ఈ రకమైనటువంటి ఒక ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభుత్వ అధికారులని ఎక్కడ ఎవరి పోస్టింగ్లు ఇవ్వాలనో చేసే విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పేసి ఇతరులు జోక్యం చేసుకోవద్దని ఒక రకంగా పరోక్షంగా ఆయన హైకోర్టు హానరబుల్ అత్యున్నత హైకోర్టుని ఆయన సవాల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు వాస్తవానికి చెప్పాలంటే హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పు యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వము. ఎందుకంటే అతను హైడ్రా కమిషనర్ అనే వ్యక్తి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తే అక్కడ వెళ్ళి గద్దలాగా వాలి ఆ యొక్క వ్యవస్థని అడ్డుపెట్టుకొని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుందో ఈరోజు హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చారు? చెరువులను, ప్రభుత్వ స్థలాలను, నాలాలను ప్రొటెక్షన్ చేయడం కోసం తీసుకొచ్చినామని చెప్పేసి జీవో నంబర్ 99 ద్వారా తీసుకొచ్చినామని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. దానికి ఏం చట్టబద్ధత, ఎలాంటి చట్టబద్ధత లేదు. అనేక సందర్భాల్లో రాష్ట్ర హైకోర్టులో కూడా జరిగినటువంటి చర్చల్లో మాట్లాడినటువంటి మాటలు ఏది హైడ్రా ఒక జీవో ద్వారా వచ్చినటువంటి సంస్థ, అది దానికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే నేనేమంటున్నానంటే 2012లో ఏప్రిల్ 7 రోజున జీవో ఎంఎస్ నంబర్ 168ని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఇరిగేషన్ అదేంది లేకులు మరియు నదీ బౌండరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని నిర్ధారణ చేసి ప్రొటెక్షన్ చేయడం కోసం దాంట్లో స్పష్టంగా చట్టంలో పేర్కొనబడింది. అంతేకాకుండా యాక్ట్ నంబర్ 11 ఆఫ్ 2019 ప్రకారంగా 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్లో సెక్షన్ 171 సబ్ సెక్షన్ 1 నుంచి 8 వరకు క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఏంది, ఎవరైనా అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్ చేసినా, ఎంక్రోచెస్ వచ్చినా వారిని ఆ యొక్క నిర్మాణాలను ఏ రకంగా తొలగించాలనేటువంటి దానికి సర్టన్ డైరెక్షన్స్, సర్టన్ రూల్స్ ఉన్నాయి, చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. ఇవన్నీ కాకుండా చట్టాన్ని, ఎందుకంటే ప్రభుత్వ స్థలాలని, పార్కులను, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్స్ను, నాలాలను, కబ్జాలను వాటిని కాపాడడానికి ఆల్రెడీ ఒక వ్యవస్థలో ఆల్రెడీ నిర్ణయాలు జరుగున్నాయి, అక్కడ అధికారాలు ఉన్నాయి, ఒక సంస్థకు ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా ఇది ఒక రాజ్యాంగేతర శక్తి తీసుకురావడం ఏంది అంటే దీని వెనక అర్థం చేసుకోవాల్సింది ఇది ఈ నాలాలను కాపాడము, ప్రభుత్వ స్థలాలను కాపాడడం చట్టబద్ధత లేదని చెప్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు చేసే పనులని గతంలోనే వ్యవస్థలు ఆల్రెడీ చట్టాల రూపం దాల్చి ఉన్నాయి. అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకొని చట్టం చేసి జీవోల రూపకంగా బయటకు వచ్చినాయి. వాటిని అమలు చేయండి. ఇవన్నీ కాక హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా బ్లాక్మెయిలింగ్ ఒక టూల్గా ఏర్పడిందండి. ఇవాళ ఎవరైతే ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారుతారో, ఎవరైతే వారి మాట వినరో, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటారో వారిని బెదిరించడం కోసం ఒక టూల్గా వాడుతూ ఉన్నారు హైడ్రా అనేటువంటి సంస్థని. ఇప్పుడు రంగనాథ్ గారు, మీరు ఐపీఎస్ అధికారి, ఐపీఎస్ అంటే ఆయన డిఎస్పీ నుంచి కన్ఫర్డ్ అయ్యకుండా ప్రమోషన్ వచ్చుకుంటూ వచ్చాడు. వారికి లేని అధికారాలను ఆయన ఎందుకు తీసుకుంటారో అర్థమవుతలేదు. అంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత పెద్ద రిఫార్మ్ అని చెప్పేసి అంటుండు. అంటే ముఖ్యమంత్రి గారు పేదల ఇల్లు ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి వారికి హెచ్చరికలు లేకుండా రాత్రికి వెళ్ళి కూల్చడం మీ యొక్క సంస్కరణ అదా? పేదల యొక్క ఇళ్ళని కూల్చడం, నేలమట్టం చేయడమే మీ సంస్కరణ? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులలో, ప్రైవేట్ వ్యాపారస్తుల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోతుకుంట సంబంధించింది ఉందండి, సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2లో 40 ఎకరాల భూమిని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ కంపెనీ సంబంధించిన ప్రైవేట్ భూమి, అది ప్రైవేట్ భూమి అని అన్ని సర్వేలు, కలెక్టర్ గారి రిపోర్ట్లు, ఎంఆర్ఓ రిపోర్ట్లు అన్నీ ఉండగా వీరు రాత్రికి వెళ్ళడము, గద్దల్లాక వాలడము, ఆ యొక్క బుల్డోజర్లను తీసుకెళ్లి పోలీసులు, వేలాది మంది పోలీసులను డిప్లాయ్ చేసి ఆ రకంగా బెదిరింపడం అంటే అది బ్లాక్మెయిలింగ్ కాకుండా ఏందండి? ఇక చూడండి, ఇవాళ చూడండి, ఇవాళ పేపర్లో, నిన్నది కాకుండా ఇవాళ పేపర్ చూడండి ఒకసారి, హైడ్రాకు లేక ఎలా రాస్తారు ఎంఆర్ఓని. అంటే వారికి, ప్రభుత్వ పెద్దలకు కొరగరాని కొయ్యగా ఎవరైతే ఉంటారో వారి యొక్క భూముల దగ్గరికి వెళ్ళాలి, ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయాలి. ప్రైవేట్ జాగాల్లో ఇప్పుడు ఆ హయత్ నగర్ మండలంలో ఒక విలేజ్లో సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ 40లో
వారికి నోటీసులు లేవు, ఏం లేవు, ఒకటి ఏం లేదు, అమ్మాయి అంశాలకు బోర్డు సంబంధించి పెట్టిందండి. కొన్ని భూములు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి అంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకొస్తారు, అది అక్కడతో ఆగిపోతుంది. అక్కడ ఆక్రమణ కాదు, అది వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులని తేలుతుంది. కానీ కొన్ని చోట్ల లిటరల్లీ ప్రభుత్వ భూములకు సంబంధించి, చెరువులకు, కుంటలకు సంబంధించి, ఇప్పుడు చెరువుల పరిధికి అంటే FTL పరిధిని మించి కూడా లోపలికి వెళ్తున్నటువంటి చాలా ఉన్నాయి. అది మీరు కూడా ఒప్పుకొని స్వాగతిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా అనేది ఒక అతిపెద్ద రీఫార్మ్ అయితే నీ సోదరుడు ఇక్కడ ఈ HMT స్టూడియోకి కరెక్ట్ ఒక 100 మీటర్ల దూరంలో 200 మీటర్ల దూరంలో వారి ఇల్లు ఉంటుంది, దుర్గం చెరువు కానుకొని, అది FTL పరిధిలో ఉన్నది. మరి వారి ఇల్లుని ఎందుకు కూల్చారు? దానికి స్టే తీసుకురావడం కోసం సమయం ఇస్తావు. నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అప్పా జంక్షన్ దగ్గర హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉన్నదండి. వారి సోదరుడు ఇద్దరు కలిసి ఇల్లు కట్టుకున్నారు. అంతేకాకుండా సర్వే నంబర్ 176, 177లో అక్రమ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ భూములలో మంత్రి వివేక్ గారు కావచ్చు, కొన్ని విద్యా సంస్థలు కావచ్చు అక్కడ నడుస్తా ఉన్నాయి. వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవు? నీ చీఫ్ విప్ అయినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారు అక్కడ నది గర్భంలో ఏది మనం చెరువు మన హిమాయత్ సాగర్ గర్భంలో మరొక ఇల్లు ఉంటాయి, దాని మీద ఇల్లు కట్టాడు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నివాసము అక్కడ కొడంగల్లో ఏదైతే రెడ్డికుంట అనేటువంటి దాంట్లో అది FTL పరిధిలో ఉన్నది. ఎందుకు తీసుకురారు? ఎందుకు దాన్ని చేయరు? నేనేమంటున్నానంటే రంగనాథ్ గారు మీద తీసుకున్నటువంటి చర్యలు తీసుకోమని చేసి కాదు, ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోమని ఒక రకంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా ఎందుకు చెప్తా ఒక మాట ఎందుకు చెప్తా ఉన్నా, ఇది ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకంటే హైడ్రాకు సంబంధించిన ఆయన చైర్మన్ ఉన్నారు, ఎంఏడి మినిస్టర్ ఉన్నారు, ఎందుకంటే ఆ శాఖ పరిధిలో జీవో వచ్చింది, హైడ్రా వచ్చింది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు పదవికి అర్హుడు కాదు.